హలో అండి. నేను ఉష. ఈరోజు ఐబ్రోస్ ఎలా చేయాలో చూపిస్తానండి థ్రెడ్డింగ్. మొన్న ఎలా ప్రాక్టీస్ చేయాలో చూపించాను కదా నాప్కిన్ మీద. ఇప్పుడు ఎలా చేస్తున్నానో చూడండి. చేయడం కూడా ఎలా అంటే వాళ్ళ ఐబ్రోని బట్టి మనం చేయాలండి. సన్నంగా, లావుగా కొంతమంది సన్నంగా అడుగుతారు. కొంతమంది లావుగా అడుగుతారు. కొంతమంది వి షేప్ అడుగుతారు. కొంతమంది రౌండ్ షేప్ అడుగుతారు. కొంతమంది ఏమి అడగరు. నాకు తెలీదండి, మీకు నచ్చినట్టు చేయండి అంటారు. అలాంటప్పుడు వాళ్ళ ఐబ్రోని బట్టి మనం చూసుకొని షేప్ చేసేయడమే. దానికన్నా ఫస్ట్ ఏం చేయాలంటే మనం పౌడర్ అప్లై చేయాలండి. ఎందుకంటే అక్కడ స్వెట్ ఏమైనా ఉన్నా, తడిగా ఉన్నా మనకి ఇబ్బంది ఉంటుంది. స్కిన్ కూడా వచ్చేస్తుందనమాట తీసేటప్పుడు. అందుకని పౌడర్ అప్లై చేసిన తర్వాత వాళ్ళని పైన, కింద పట్టుకోమని చెప్పాలి. ఈ విధంగా థ్రెడ్‌ని ట్విస్ట్ చేసి మనం ఆ లూప్ ఏదైతే ఉందో ఆ హెయిర్‌కి దగ్గరగా పెట్టాలి లూప్‌ని. ఈ విధంగా తీసేయాలి. ఫస్ట్ అయితే పైన తీసుకుంటే నీట్‌గా వస్తుందండి. తర్వాత కిందన తీసుకోవాలి. అది ఒక్కొక్కరి అలవాటు ఒక్కొక్కలా ఉంటుంది. నేనైతే ఫస్ట్ పైన తీసి తర్వాత కింద తీస్తాను. రెండు వైపులా క్లీన్ చేసేసిన తర్వాత, షేప్ చేసేసిన తర్వాత ఒకసారి అటు ఇటు చూసుకొని ఎక్కడైనా చిన్న చిన్నగా ఉంటే ఒకసారి మొత్తం మళ్ళీ వాళ్ళని టైట్‌గా పట్టుకోమని చెప్పి క్లీన్ చేసేయాలండి. టైట్‌గా పట్టుకోమని చెప్పాలి. లేదంటే స్కిన్ లూప్‌లో పడిపోతుంది. బ్లడ్ వచ్చేస్తుంది. థ్రెడ్డింగ్ అయిపోయిన తర్వాత కళ్ళ దగ్గర కొంచెం పొడవుగా హెయిర్ ఉంటుందండి ఐబ్రో దగ్గర. అవి మనం చిన్న సిజర్‌తో కట్ చేసేసుకొని షేప్ చేసేయాలి. తర్వాత మిడిల్ పార్ట్ అండి, ఐబ్రోస్‌కి మధ్యన ఉంది కదా, అక్కడ కూడా హెయిర్ ఉంటుంది. అది కూడా రిమూవ్ చేయాలి. తర్వాత ఫోర్ హెడ్ మీద ఉంటుంది. ఫోర్ హెడ్ మీద రిమూవ్ చేసేయాలి. థ్రెడ్డింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాయిశ్చరైజర్ ఏదైనా అప్లై చేయాలండి. కొంతమందికి బాగా మండుతుంది. అలాంటి వాళ్ళకి ఇంటికి వెళ్ళి ఐస్ క్యూబ్ పెట్టుకోమని చెప్పాలి. ఇంకో విషయం ఏంటంటే చలికాలంలో ఇంకా ఎక్కువగా నొప్పి మండుతుందండి. అంతేకాకుండా ఒక ఐ చేసిన తర్వాత ఫస్ట్, సెకండ్ ఐ చేసినప్పుడు అది ఎక్కువగా పెయిన్ వస్తుందండి. థ్రెడ్డింగ్ ఎప్పుడు కూడా చిన్న పెయిన్ వచ్చినట్టే తీయాలండి. లేదంటే త్వరగానే మళ్ళీ గ్రోత్ వచ్చేస్తుందనమాట. పెయిన్ లేకుండా తీసామంటే త్వరగా హెయిర్ వచ్చేస్తుందనమాట. దానివల్ల ఉపయోగం ఏం లేదు వాళ్ళు థ్రెడ్డింగ్ చేసుకొని. పర్ఫెక్ట్‌గా చేస్తే మళ్ళీ 15 డేస్‌కి చిన్న చిన్న మొలకల్లా వస్తాయండి. 1 మంత్‌కి నార్మల్‌గా వస్తాయి. వాళ్ళు అలా విడిచిపెడితే ఇంకా ఫుల్‌గా వచ్చేస్తాయన్నమాట. ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా! ఈ విధంగా ఎడ్జెస్‌లోని హెయిర్ ఉంటే అలా కట్ చేసేసుకొని ఒకసారి అంతా నీట్‌గా క్లీన్ చేసేయాలండి. ఫోర్ హెడ్, మిడిల్. ఈమె చాలా సన్నంగా చేయమంటారండి. ఎప్పుడు తిక్కుగా ఉంచుకోరు. మీకు అందుకే ఐబ్రోస్ సన్నగా కనిపిస్తున్నాయి చూడండి ఎలా చేశానో.